వీడియో ఇస్తున్నావా? ఆల్ ఇండియా మహాసభ ఐఎఫ్యు పూనాలో మహారాష్ట్రలో జరిగే ఐఎఫ్యు మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించుకొని భవిష్యత్తులో కార్యాచరణ కొరకు ఐఎఫ్యు జాతీయ మహాసభలు పూణేలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కనీసం కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసేటువంటి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అసంఘటిత కార్మికులు, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు, అట్లాగే హాస్పిటళ్లలో పనిచేస్తున్న కార్మికులకు 24 గంటలు పని చేయించుకుంటూ వెట్టి చాకరీ, వాళ్లకు కనీసం 18,000, 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు వాళ్ళ రక్తాన్ని పిండి దేశాన్ని నడిపిస్తే ఇవాళ అంబానీ ఆదాయటువంటి పెట్టుబడిదారులకు దేశాన్ని తాకట్టు పెట్టుతున్నారు. ఆటో కార్మికులకు ప్రభుత్వము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆటో కార్మికులకు కూడా వాళ్ళకు నెలకు 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ పూణేలో జరిగే జాతీయ ఆల్ ఇండియా మహాసభలను కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలను కోరుతా ఉన్నాం. జై ఐఎఫ్యు. Thanks for watching. Like, share and subscribe.